కలిసి మాట పలుకుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. పిల్లలా, దేవుడు మనకు ఉపకారం చేయబట్టి మనం ఇక్కడ నిలబడుతున్నాం. దేవుడు నాకేం ఉపకారం చేశాడంటే ఆయన నాకు ఈ ఆయుష్ ఇచ్చాడు, ఈ ప్రాణం ఇచ్చాడు, ఈ ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన సన్నిధిని ఇచ్చాడు, ఆయన ఆరాధించే స్థలం ఇచ్చాడు, ఆయన కృపనిచ్చాడు. ఆయన ఎన్ని మేలు చేశాడంటే ఆయన చేసిన మేలన్నిటికీ మనం ఏం తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని నిమిషాలు ఆనందంలో చూస్తామా కనిపిస్తుంది. దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని మనకు ఇచ్చినందుకు ఆయనకు కోటాను కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిజమే ప్రియమిత్రులారా, మనమందరము ఈరోజు ఆయుష్తో ఉన్నామంటే అది దేవుని చిత్తమే. ఎంతమందో ఆయుష్ లేక ఎంతమంది అల్పాయుష్తో చనిపోతూ ఉన్నారు. కానీ ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది ఆయన కృప, ఆయన ప్రేమ, మన పట్ల ఆయనకున్న ఎడలేని ప్రేమ. స్తోత్రం వేసాయి. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు అన్ని మనసులుగా ఉండదు, ఎవరు కూర్చోవద్దు. దయచేసి దేవుడి కోసము మనం వారంలో ఇచ్చేది చాలా తక్కువ సమయం. ఆ తక్కువ సమయంలో దేవుడి కోసం అందరం నిలవబడి హృదయపూర్వకంగా మనం ఆయన స్తుతిద్దాం. ఎందుకంటే మన జీవితంలో మనం చేసే ఒకే ఒక మంచి పని ఏదైనా ఉంది అంటే అది మన దేవుని మనం స్తుతించడమే. మిగతావన్నీ కూడా మనకు మేలు తెచ్చే పనులేమీ మనం చేసుకోవట్లేదు. అదే మనకు దేవుని స్తుతిస్తే అది మనకు మేలు, మన కుటుంబానికి మేలు, మన సంఘానికి మేలు, మన గ్రామానికి మేలు, దేశానికి మేలు. కాబట్టి మేలైనది ఏదైనా ఉన్నది, మంచిది ఏదైనా మనలో ఉన్నది అంటే అది మన యేసయ్య ఒక్కడే. కాబట్టి ఎవరు అన్య మనస్కులుగా ఉండకుండా, ఎవరు కేర్లెస్గా ఉండకుండా అందరూ హృదయాలు తెరిచి మన యేసయ్యని మనం స్తుతిద్దాం, మన యేసయ్యని మనం సన్నతిద్దాం. యేసయ్య మీకు వందనమయ్యా, సర్వాధికారి మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం, నిన్న నేడు నిరంతరము ఉన్న దేవా మీకు స్తోత్రమయ్యా. సజీవుడా మీకే వందనాలు, దయగల రాజా నీకే వందనాలు తండ్రి. అయ్యా మీకే స్తుతి ఘనత మహిమ నాయన తండ్రి. అయ్యా మా మధ్య నాయన సింహాసనాసీనుడై ఉన్నందుకు మీకు వందనం. బిడ్డలారా అందరూ నోరు తెరచి హృదయపూర్వకంగా యేసయ్యాని పిలుస్తాం, యేసయ్యానికి స్తోత్రమని చెప్తాం, యేసయ్యానికి వందనమని చెప్తాం, యేసయ్యా నీకే మహిమని చెప్తాం. ఎవరు నోరు మూసుకొని ఉంటారు. మనము ఈ లోకంలో ఎన్నో విషయాలకు నోరు తెరిచి అరుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం కదా. వాటి వలన మాటలకి అర్థమే, ఆ మాటల వల్ల మనకే విలువ రాదు. అదే ఆయన సన్నిధిలో నోరు తెరిచి హృదయం తెరిచి కన్నీటితో ఆయన పాదాలు కడిగినప్పుడు, కన్నీటితో ఆయన వేడుకున్నప్పుడు, హృదయపూర్వకముగా అయ్యా తండ్రి, అబ్బా తండ్రి అని ఆయన పిలిచినప్పుడు మనకెంతో ఎంతో ఎంతో మేలు. మన పాపాలను కడగడానికి, నిన్ను నన్ను శుద్ధీకరించడానికి నా యేసయ్య మన సన్నిధికి వచ్చి ఉంటాడు. మన ముందర సింహాసనాసీనుడై ఉన్నాడు. యేసయ్యా యేసయ్యా అని మనందరం ఆయన పాదాలు కడుగుదాం. తండ్రి అని మనం అందరం ఆయన పాదాలు కడుగుదాం. యేసయ్యా అని ఆయన పాదాలు కడుగుదాం. కన్నీటితో ఆయన పాదాలను కడుగుదాం. బిడ్డలారా ఎవరు అన్య మనస్కులుగా ఉండదమ్మా. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ క్షణము మనది, మరు క్షణము ఇది నాది అని మనకు తెలియదు. మరు క్షణం మనకు ఉన్నదో లేదో మనకు తెలియదు. బిడ్డ ఉన్న ఈ క్షణాన్ని మనం మన దేవుడి కోసం వినియోగించుకుందాం. ఉన్న ఈ క్షణాన్ని మనం మన రాజు కోసం వినియోగిద్దాం. యేసయ్య కోసం శుద్ధ మనసుతో, శుద్ధ హృదయంతో, పరిశుద్ధాత్మతో ఆయన మనం సన్నిధిద్దాం. దేవా మీకు వందనాలు, రాజా మీకు వందనాలు, కృపగల తండ్రి మీకు వందనాలు తండ్రి. స్తోత్రమయ్య 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 తండ్రి తండ్రి తల్లి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రమయ్య. స్థిరపరచువాడవు, గణపరచువాడవు,
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము నాయనా. మా జీవితాలు మార్చగలిగిన వాడివి నీవే తండ్రి. మా హృదయ పరిస్థితి మార్చగలిగిన వాడివి నీవే తండ్రి. హృదయాంతరంలో నుంచి అందరం ఒక్కసారి ఆయన అందరం ఒక్కసారి ఎందుకంటే నీ నా జీవితాల కోసం ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. అవును రాజా, మా కోసం అయ్యా నీ ఆజ్ఞ లేనిది ఏమైనా జరుగుతుందా నాయనా? మీరు వేసిన కంచెను ఎవరైనా దాటగలరా రాజా? స్తోత్రమయ్యా. అయ్యా మా పట్ల నాయన మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. మమ్మల్ని శత్రువులు తాకకుండా మా చుట్టూ వేసిన కంచె ఎంతో గొప్పది నాయన. స్తోత్రమయ్యా. కృపగల రాజా స్తోత్రమయ్యా. అయ్యా నా స్థితి గతి మార్చడానికి నాయన ఏమైనా చేయగలవయ్యా, ఏమైనా చేయగలవు రాజా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అయ్యా మీ బిడ్డలారా, మన స్థితులు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హృదయంలో హృదయాంతరాల నుంచి యేసయ్య కోసం ఇది మనందరము పాడదాం, మౌనంగా పాడదాం. మనందరం ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అవును బిడ్డలారా, నీ జీవితము నా జీవితము మారాలంటే, నీ స్థితి నా స్థితి మారాలంటే నా కోసము ఆ శిలువలో ప్రారంభించిన యేసయ్య వల్లే అవుతుంది. మనుషులు కాదు, అధికారులు కాదు, రాజులు కాదు, నీ చదువు కాదు, నీ ధనము కాదు, ఏదైనా నీ నా స్థితి మార్చగలిగినది నా యేసయ్య యొక్క ప్రేమ, మన యేసయ్య యొక్క ప్రేమ. కాబట్టి మనందరూ మన రాజుని మన దేవుడిని మనం స్తుతిస్తూ నిరంతరం ఆయన కోసం మన బ్రతకాలు పెట్టేవారు. స్తోత్రమయ్యా తండ్రి, మీకు వందనాలు నాయన. మా మధ్య మీరు సింహాసనాసీనుడే ఉన్నందుకు వందనాలు నాయన. మా ప్రార్థన మా స్థితిని ఇప్పటివరకు మీరు ఆక్రమించినందుకు వందనాలు నాయన. అవును తండ్రి యేసయ్య, మా స్థితి మార్చగలిగిన వారు మీరండి, మా బతుకులు మార్చగలిగిన వారు మీరండి తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నామో, మా బ్రతుకు ఏమిటో, మా దరిద్రత ఏమిటో, మా అనారోగ్యం ఏమిటో, మా స్థితిగతులు ఏమిటో, మా పాపం ఏమిటో సర్వం ఎరిగిన నా గొప్ప దేవ, నా స్థితి మార్చు రాజా, నా స్థితి మార్చు రాజా, నా స్థితి మార్చు రాజా. నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క స్థితిని మార్చండి నాయన. అభివృద్ధి పదవులకి నడిపించండి నాయన. నా ఎవరి బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు దయచేయండి ఆయన. యేసయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా వృద్ధులందరినీ దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అయ్యా ఆశతో నాయన మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీని దీవించండి నాయన. యేసయ్యా మీకే వందనాలు నాయన. అభివృద్ధి పదంలోకి నడిపించండి నాయన. ఆలయాన్ని దీవించండి నాయన. నూతన ఆత్మల వారిని నాయన నడిపించండి నాయన తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, నీవు ఆజ్ఞగా ఏదైనా జరుగుతుంది నాయన. అయ్యా సముద్రానికి ఆజ్ఞయించారు నాయన, అది దాని కంచె దాటి రాదు దేవా. ఆకాశాన్ని పైన పెట్టారు తండ్రి, అది దాని మీ మాట మీరు కిందకు పడుతున్నాయి. భూమిని సృష్టించారు దేవా, సూర్య చంద్రుడిని ఆకాశంలో పెట్టారు నాయన. మీ మాట మీరు అవి కిందకు రావు నాయన. సర్వ సృష్టి మీ మాట వింటున్నప్పుడు నాయన ఈ నీచ మానవుడే నేనే నీ మాట వినట్లేదు నాయన. దైవం మన్నించాయా, దైవం మన్నించాయా. నీ బలము పరాక్రమము నీ మహిమ ఘనత ఎరిగిన బిడ్డలుగా నాయన మిమ్మల్ని సన్నిధించి మిమ్మల్ని సన్మానించిన ఆయన మా రాజుగా, మా అధిపతిగా, మా యజమానిగా మేము అంగీకరించిన ఆయన అనునిత్యము నాయన తండ్రి యేసయ్య మీ నీతిని నాయన తండ్రి యేసయ్య మేము వెతికే బిడ్డలుగా ఉంటాయి. మా
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నాయన మిమ్మల్ని వెతికే బిడ్డలుగా మేము ఉండాలని కోరుతూ మిమ్మల్ని వేడుకుంటున్నాయన. మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నాయన. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాయన తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ త్వరలో మీరు నాయన వేసే నామం పెట్టి అడిగి పెట్టున్నాడు వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకసారి ఇంతవరకు ఆరాధనలో ఆ ప్రభువు ఆత్మతో శక్తులతో ఆరాధించిన వీళ్ళందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? మనసారా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దామా? ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము, ఈ పరిశుద్ధ దినములో, ఈ పునరుద్ధాన దినములో ఆ ప్రభు సన్నిధిలో ఇంతవరకు గడపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. ముఖ్య భాగంలో మనం వచ్చాం. ఈ పరిశుద్ధ దినంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడాలి అనుకుంటున్నాడో ప్రార్థనాపూర్వకంగా దేవుని మనము ధ్యానం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభువును ఆరాధిద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభువును మనము ఆయనను స్తుతి చెల్లిద్దాం. ఆయనతో అడుగుదాం ప్రభుని, ప్రభా ఈ యొక్క సెప్టెంబర్ నెల 14వ తేదీ సరిగ్గా చేర్చామైనా ఈ రెండవ పునరుద్ధారణలో ఈ ముఖదర్శనం మేము చేసాం తండ్రి. ఆ ఒక్కొక్కరితో నువ్వు ఏం మాట్లాడతావు ఆయన? నాకు నువ్వు మాట్లాడు, నన్ను సరిచేయి, నన్ను నీ బిడ్డగా మార్చు, సంపూర్ణ స్థితిని కలిగి ఒక ఆశ కలిగి ఆయన నా హృదయంలో, ఒక కోరిక కలిగి ఆయన నా హృదయంలో దీన్ని నేను చూడాలనే ఆశ, ఈ వైపు తిరగాలనే ఆశ, నీలా బ్రతకాలనే ఆశ, నీ వలె ఉండాలనే ఆశ, నీతోనే జీవించాలనే ఆశ. అయ్యా అయ్యా నా ఆశను తీర్చు ప్రభువాని. రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా స్తోత్రాలు చెప్పండి. మంచిదమ్మా, మీ అందరికీ ప్రభు మీద యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. పిల్లరా, ఈ దినము మన పునరుద్ధాన దినంలో ప్రభువా నీ జనులకు ఏ వాక్యం చెప్పాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు నా యొక్క మధ్యలో ఉంచిన ఆ ఆలోచనలు మీతో పంచుకోవడానికి ఆత్మదేవుడు సహాయం చేయండి. దాదాపు 2-3 దినాల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. 2-3 దినాల నుండి. అప్పుడు ఒక మంచి భావన ఆత్మదేవుడు నా మనసులో పెట్టాడు. ఒక ఆశ కలిగిన ప్రాణాన్ని నా కళ చూపించాడు. దేవుని యొక్క పట్టణం పట్ల ప్రేమ కలిగిన ప్రాణాన్ని ఒక దైవజనుడిని నా ముందు నిలబెట్టాడు. ఆయన నిజంగా దైవజనుడు కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు కాదు, యాజకుడు కాదు. కానీ దేవుని కృప పొందినవాడు. ఒక 4th క్లాస్ ఎంప్లాయీ అయినా 4th క్లాస్ ఎంప్లాయీ, ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, రాజు కాదు,
రాజ్యాధికారం కలిగిన వాడు కాదు. ఒక 4th క్లాస్ ఎంప్లాయీకి ఒక ఆశ కలిగింది, ఒక వేదన కలిగింది, ఒక బాధ కలిగింది. ఏంటనగా యెరూషలేము గోడలు కూలిపోయినాయి, యెరూషలేము నాశనం అయిపోయింది, యెరూషలేమును శిథిలం చేశాడు. అది నా పితరుల సమాధులు ఉన్న పట్టణం. ఆ పట్టణాన్ని కూల్చివేశారు. ప్రాకారం లేని పట్టణం వలైపోయింది. శిథిలాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ తలంచుకొని అడిగాడట యోగక్షేమాలు ఆ పట్టణానికి వచ్చిన వాళ్ళు. నాయన యెరూషలేము ఎట్లా ఉంది? ఇంకెక్కడ యెరూషలేము? యెరూషలేము పాడైపోయింది, ప్రాకారములు కూలిపోయినాయి, శత్రువులు చిందరవందర చేసేశారు, వెంట కుప్పలా మారిపోయింది. మరి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా? ఎవరూ లేరయ్యా. యాజకులు ఏమైపోయారు? లేవీలు ఏమైపోయారు? రాజవంశీయులు ఏమైపోయారు? యూదా గోత్రికులు ఏమైపోయారు? ఆ యెరూషలేము పట్టణం ద్వారా ఆశీర్వదించబడిన వారు ఏమైపోయారు? ఎవరు ఆ పట్టణం వైపు చూడలేదు. పాడైపోయింది పట్టణము, శిథిలమైపోయింది పట్టణము. ఇది ఒకటే కన్నీరు. అక్కడ రాయబడిన మాట 1వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో మీరు చదవండి ప్రియులారా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. అతల్యా కుమారుడైన అమ్మా నేను చెప్పిన వచ్చిన వరకు 4వ వచనం చదువుమా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. హల్లెలూయా. ఏ మాటలు అమ్మా? పైన 3వ వచనం చదువు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. వాళ్ళు యెరూషలేము గుమ్మములు అగ్నితో కాల్చబడినవని వారు నాతో చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడంటమ్మా? కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలు రాయలేదు, కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ కింద భాగంలో జరిగితే దేవుని దగ్గర విలపించి 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 ప్రార్థన చేస్తాడు. కొన్ని దినాలు ఆహారమే ముట్టలేదు, కన్నీరే కాచుతూ ఉన్నాడు. కన్నీరే ఆయనకు పానీయంగా మారిపోయినాయి. ఆయన యెరూషలేము వైభవాన్ని చూసినవాడు, యెరూషలేము ప్రాకారముల అందాన్ని చూసినవాడు, యెరూషలేము ఆశీర్వాదాన్ని పొందినవాడు. నెహెమ్యా ఒక్కడే కాదు ప్రియులారా, అనేక మంది యెరూషలేము వైపు చూసి ఆశీర్వాదములు పొందిన వారు అనేక మంది కలరు. యెరూషలేము దేవాలయము పడగొట్టబడింది. యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము శిథిలమైపోయింది. అని విన్నప్పుడు నెహెమ్యా కన్నీరు కార్చి ఏడ్చుతూ ఉన్నాడు. అల్లు చెప్పడం కానీ యెరూషలేము పట్ల, యెరూషలేము దేవాలయం పట్ల, యెరూషలేము
పట్ల ఒక ఉన్నతమైన ఆశ కలిగిన వాడు. దానియేలు ప్రార్థన చేశాడు. మేడగది ఎక్కి యెరూషలేము వైపు కిటికీలో ఎటువైపు చెప్పండమ్మా. అంటే అర్థమేంటి? యెరూషలేము వైపు కిటికీలు తెరిస్తే ప్రార్థిస్తే యెరూషలేములో ఉన్న దేవుడు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా దావీదే అంటాడు, దేవా నీ మందిర ద్వారము వద్ద ఉంటుందా నాకు నీ మందిరంలో నేను నివసించాలనే ఆశ. ఒక పచ్చని ఒలివ చెట్టు వలె నేను నీ మందిరంలో పెరగాలనే ఆశ. యెరూషలేము వైపు నా కన్నులెత్తి చూచి నేను నిన్ను ఆరాధిస్తానంటాడు. అనగా యెరూషలేము అనగా ప్రియా, యెరూషలేము అనగా అర్థం ఏంటి? దేవుడు నివసించే స్థలము. దేవుని పట్టణము అనగా దేవుడు నివసించే స్థలం. ప్రస్తుతము దేవుడు నివసించే స్థలం ఏమైపోయింది? అగ్ని చేత కాల్చబడింది, శిథిలావస్థలో ఉన్నది. ఇక్కడ ఒక ఆయన ఏడుస్తా ఉన్నాడు, ఎవరు ఏడవలేదు. ఆ పట్టణము ద్వారా ఆశీర్వాదం పొందిన వాళ్ళు అనేక మంది. ఆ పట్టణాన్ని ఏలిన వాళ్ళు వంశస్థులందరూ ఉన్నారు. ఏడు దావీదు వంశస్థులు లేరా? సొలొమోను కుమారులు లేరా? ఓ ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో యాజకత్వం చేసిన యాజకుల కుమారులు లేవీలు లేరా? ఎవరికైనా బాధ కలగలేదంటే ఎవరికి బాధ కలిగినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. కలిగినా కూడా బాధ కలిగింది. ఎవరు కూడా పడిపోయిన ప్రకారాన్ని తిరిగి కట్టాలని ఎవరు కోరుకోలేదు. తప్పకుండా దేవుడు కాలిపోతాడు. ఇక్కడ ఒక 4th క్లాస్ అప్లై ఆయన ఏం చేసేవాడంట, అమ్మా 11వ వచనంలో యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నేను ప్రార్థించున్నానని ప్రార్థించాను. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఎవడమైనా అంటే రాజుకు గిన్నె అందించేవాడు, రాజుకు ఆహారం అవసరమైతే పెట్టేవాడు. ఒక 4th క్లాస్ ఎంప్లాయీ అని చెప్పాను నేను. ఈ 4th క్లాస్ ఎంప్లాయీకి ఎంత తెగింపు కలిగిందంటే యెరూషలేములో పడిపోయిన దేవా ప్రాకారములను మరలా కట్టించాలి అనే ఆశ కలిగింది. తప్పకుండా దేవుడు బయటపడతాడు. యెరూషలేములో పడిపోయిన ఆ దేవాలయము, ఆ యెరూషలేము ప్రాకారములకు పూర్వమైపు దేవాలయం. అక్కడ యూదులు లేరని అనుకుంటున్నారా? అక్కడ ఇజ్రాయేలీలు లేరని అనుకుంటున్నారా? అక్కడ అందరూ ఉన్నారు. మరి ఒక్కడైనా యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి కదా, కాల్చబడ్డాయి కదా, ఎవరైనా కట్టడానికి కూడుకోలేదే? ఆయనా అక్కడ ఊరు కూడా లేరా? ఎందుకు వాళ్ళకి ఆలోచన వాళ్ళని చెప్పండి. మీరు ఎవరైనా తెలుసుంటే చెప్పుకుంటే అక్కడ ఉండే వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు? ఎక్కడో ఏరే దేశంలో ఉండే ఒక రాజు దగ్గర 4th క్లాస్ అమ్మాయిగా ఆ గిన్నె నించేవాడుగా పనిచేసే ఏరియాకు ఎందుకు ఆశ కలిగింది? అక్కడ ఉండే వారికి ఎందుకు ఆశ కలిగింది? దేవుని ఆజ్ఞ కదా, మాకు చెయ్యాలని దేవుడు ఆజ్ఞ కదా. దేవుడు ఆజ్ఞ ఎందుకు పడిపోయిన పట్టాన్ని కట్టేయాలని, పడిపోయిన ప్రకారాన్ని కట్టేయాలని అక్కడ ఉండే వాళ్ళకి ఆశ లేదా? ఉంది. అది చాలా బలమైన పని మేము చేయగలమా?
ఉంది. కానీ అక్కడ శత్రువులు ఉన్నారు, దాన్ని పడగొట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళంటే భయం. నిజంగా పోయి కట్టిస్తా ఉంటే మరలా ఇది కట్టినో గోడలు పడగొట్టడం, ఇది కట్టినో. అందుకేం చేశాడు? ఒక చేతితో తాపి ఒక చేతితో కట్టి. చదవండి నిజంగా గ్రంథం. అమ్మా, ఒక చేతితో తాపి ఒక చేతితో కట్టి. ఆ ధైర్యం ఒలికి రాలా. పాపం అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆశ ఉంది. అయ్యో దేవుడు ఆశీర్వదించిన స్థలమే, అయ్యో మేమందరము ప్రార్థించిన స్థలమే, అయ్యో యెరూషలేమా యెరూషలేమా ఎంత గొప్ప వైభవం అనుభవించావు. ఎప్పుడు మరలా యెరూషలేము దేవాలయం కట్టాలా? యెరూషలేము దేవాలయాన్ని ఎవరైతే అగ్ని చేత కాల్ చేశారో ప్రాకారాలు ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మములు. రాయలమ్మా పాట పాడు. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మములు. ఎంత చక్కగా ఉంటుంది ఆ పాట. 12 గుమ్మాలు, 12 గుమ్మాలు కలిగిన పట్టణం యెరూషలేము పట్టణము. ఎన్ని కోటల పైన కట్టబడిందని చెప్పాను నేను చాలాసార్లు చెప్పా. 7 కోటల పైన కట్టబడింది. చెప్పండి, ఎన్ని కోటల పైన? ఆ 7 కోటలు కూడా నేను చెప్తాను మీకు. అసలు 7 కోటలోనూ మన ప్రభువే. అదే చెప్పండి ఒకసారి. 7 కోటల పైన కట్టబడిన పట్టణం ఏదైనా భూమండలం మీద ఉందా అంటే అది యెరూషలేము మాత్రమే. చెప్పండి దేవుని మహిమపడండి. మరి ఒక పట్టణం లేదు, ప్రాకారములు కలిగిన పట్టణం యెరూషలేము పట్టణమే. ఆశీర్వదించబడిన పట్టణం యెరూషలేము పట్టణమే. దేవుని మహిమ దిగి వచ్చిన పట్టణము యెరూషలేము పట్టణమే. దేవుడు మాట్లాడే స్థలము యెరూషలేములోనే. దేవుడు ఆశీర్వదించిన స్థలము యెరూషలేమే. దేవుడు నివసించే స్థలమని. అంత గొప్ప పట్టణము ప్రాకారములు అగ్ని చేత కాల్చివేయబడితే కట్టేయాలి అని ఒక 4th క్లాస్ అప్లై కాల్చగలిగింది. ఇలా దేవుని పట్ల, దేవుని ఆలయం పట్ల, దేవుని పని పట్ల, దేవుని సేవ పట్ల ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడా లేదా? అమెరికాలో ఒక గొప్ప దైవజనుడు ఈ మధ్య కాలంలో 2-3 దినాలు జరిగింది. 2-3 దినాలు అయింది. కార్డ్ అని చార్లెస్ కార్డ్. ఆయన చాలా గొప్ప మోటివేటర్ ఉంటారు. యువకులందరినీ మార్చేస్తాడట. గొప్ప దైవజనుడు. ఆయన మెయిన్ యువతని మారుస్తాడంటే యువకులు అమెరికాలో ఈ యొక్క జూదము, తాగుబోతనం, వ్యభిచారము అనేది చాలా విచ్చలవిడైపోయింది. దేవుడు ఆయన లేపుకున్నాడు. మన ట్రంప్ గెలవడానికి ప్రధాన పాత్ర వహించి ప్రచారాలు చేసిన వాడంట. అంత గొప్ప వాగ్దాటి కలిగిన వాడు. ఈజ్ ద మోటివేటర్ అంటారు. అలాగే ముఖ్యంగా దేవుని సువార్త చెప్తూ అనేక మంది యువతులను మార్చినవాడు. అమెరికాలో కొత్త ఆరాధన ఒకటి బయలుదేరింది చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడే కాదు ఏమా, అది మన ఇండియాలో కూడా వచ్చింది. కొత్త ఆరాధన. అక్కడ కూడా యేసయ్య ఉంటాడు, కానీ సిలువ ఎట్లా వాళ్ళ భోజనంలో చెప్పమంటారా? తినమో త్రాగమో, ఇదిగో నిన్ను రక్షించడానికి ఈయనున్నాడు, నువ్వేమైనా చేయొచ్చు. అదేమంటే ప్రసంగి ఇవ్వడం వ్యక్తి బోధిస్తారంటే 12వ అధ్యాయం. ఎవరుడా ఎవరా నీ ఇష్టం. పాత నిబంధనలో
అవన్నీ ఆయన దగ్గరికి వస్తాయని, కానీ మన కోసం ఏసై పుట్టాడు. ఏమి రావు, అనుభవించు, అనుభవించు రాజా, అనుభవించు. కొత్త బోధ, ఆ కొత్త బండ్లు, కొత్త ఆరాధన, కొత్త మరబడి, పాపం చేయడానికి. అయితే దేవుడు ఈ చార్లెస్ కాన్ఫ్ని ఎన్నుకున్నాడు. ఆ అయ్యగారు ఎక్కువ సంవత్సరాలు కూడా లేవు, యువకుడు, 2 బిడ్డలు, భార్య. చాలా గొప్ప దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాడు. మన ఇండియా కూడా వచ్చాడు. చాలా గొప్ప దేవుని సేవకుడు. ఈజ్ ద గ్రేట్ మోటివేటర్. ఎవరి మనసునైనా మార్చేస్తాడు. ప్రభు కృప పొందినవాడు. అలాంటి ఆయన్ని తుపాకులు తీసుకొని చంపేశాడు. ఒక్కడో కాల్చేసేది, వాడు ఫోటోలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే వాళ్ళందరినీ, నా స్నేహితులందరినీ మార్చేశాడు. ఈయనుంటే ఈ ఆరాధన జరగవు, ఈయన చంపేయాలని ఇన్ని రోజులు కాపుగా చంపేశాడు. క్లార్క్ భార్య ఆయన చంపాడని మన మూర్ఖులు చేశారే ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు, ధర్నాలు, ఒక ఆయన కత్తి పుట్టుకుంటాను, ఇప్పుడు పాస్టర్ని కత్తి పుట్టుకుంటే నేను చాలా మంది తప్పుతాను అనే మాటలు వాళ్ళు మాట్లాడలేదు. ఇది కత్తి పుట్టుకుంటాడు బాబు, ఈ పట్టు అంతా బయట కొట్టుకుంటాడ. నువ్వు కొట్టుకోమన్నాడు. లేదా క్లార్క్ చంపిన తర్వాత ఆ చార్లెస్ గారిని వాళ్ళ మిసెస్ ఒకే ఒక మాట, అక్కడే ఊరు ధర్నాలు చేయలే, అక్కడ ఊరు గొడవ చేయలే. ఆ చంపినోడిని అరెస్ట్ చేశారు. అక్కడ ఊరు గొప్పలు మాట్లాడుకోవాలా, ర్యాలీలు చేయలా. మేము క్రైస్తవులను మర్చిపోతామంట. అమ్మ మర్చిపోయి ఏం చేస్తాడు ఈయన? ఒకప్పుడు దొంగ, ఇప్పుడు దొంగవే నువ్వు. బైబిల్ కొట్టుకుంటున్నావు, పరిశుద్ధుడు అయిపోయినవా? ఆ మాట అనగలవా? వాళ్ళ భార్య అన్నది దేవుడు ఆయన్ని ఘనంగా వాడుకున్నాడు. అలాంటి చార్లెస్లు కొన్ని వేల మంది ఆ బ్లడ్ ద్వారా లోకంలో అమెరికాలో దేవుడు పుట్టించబోతున్నాడు. ప్రార్థన చేయండి అని చెప్పింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అది మనం చేయాల్సిన ప్రార్థన. ఆయన బతికున్నప్పుడు చాలామందికి తెలియదంట, కానీ ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చార్లెస్ కాక్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పెద్ద వరవడైపోయింది. అంత గొప్ప మోటివేటర్, అంత గొప్ప దైవజనుడు. ఒక ఆశ ఉంది ఆయనకి. నెహెమ్యాకు ఒక ఆశ కలిగింది ఇక్కడ. ఆయన ఏం ధనవంతుడు కాదు, కోటీశ్వరుడు కాదు, వృత్తిరీత్యా ఆయన ఏం IAS ఆఫీసరు కాదు, రాజుగారి దగ్గర మంత్రి కాదు, రాజుకి సహాయకుడు కాదు, రాజుకి ఆలోచన చెప్పేవాడు కాదు, రాజు దగ్గర 4th క్లాస్ ఎంప్లాయీ పని చేసుకునేవాడు. అక్కడ ఒక నెహెమ్యా ఒక గిన్నె అందించేవాడు. ఒకరోజు వెళ్ళాడట, ప్రే చేసి 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 కొన్ని దినాలు ద్రాక్షారసం కావాలని రాజుకు ఆశ ఎప్పుడు కలుగుద్దో ఆయనకి తెలుసు. వెంటనే ద్రాక్షారసం తీసుకుపోయి ఆయనకి ఇచ్చి, రాజు కిందికి పైకి చూసి, నెహెమ్యా నీకేమైనా జబ్బు చేసిందట్రా, ఏమట్లా ఉండవు, అసలు సంగతి ఏంటి అన్నప్పుడు, నా పూర్వీకులు సమాధులు కలిగిన పట్టణము పాడైపోయింది రాజా, నేను సంతోషంగా ఎలా ఉండగలను? రాణి కూడా పక్కనే ఉందంట. నేను ఎలా ఉండగలను అని అంటే, ప్రస్తుతం నీకేం కావాలా? నేను వెళ్ళి పాడైపోయిన పట్టణాన్ని నేను బాగు చేయాలా? వెరీ గుడ్, నీకేం కావాలో తీసుకుని వెళ్ళు. నీకెంత ధనం కావాలో, నీకెంత పరివారం కావాలో, ఆ రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి పోవాలంటే రాజు తాకీ తీయాలి, పర్మిషన్. ఇప్పుడు మన పాస్పోర్ట్ అట్టా చూడు ఏమా, మన దేశాన్ని నుండి ఇంకో దేశానికి పోవాలంటే పాస్పోర్ట్ కావాలి కదా, అట్లా తాకీదులు ఇప్పించండి రాజా, మేము వెళ్తాం. లేదా రాజుకు నెహెమ్యాను చూడగానే దయగలిగింది. ఆ పని జరిగించినోడు ఎవరమ్మా? చెప్పండి పెద్దగా.
ఎందువల్ల జరిగించాడు ప్రియా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. ఎందువల్ల జరిగించాడు? ఉపవాసం నెహెమ్యాలో ఉన్న ఆశ దేవుడు ఎరిగాడు. మొదటి పాయింట్. రెండవది, నెహెమ్యా దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేశాడు. మూడవది, ఉపవసించి ప్రార్థన చేశాడు. నాలుగవది, రాజు మనస్సును మార్చాలి అని ప్రార్థన చేశాడు. ఆయనకున్న ఆశ మంచిదే కదా. మంచిది. పడిపోయిన పట్టణాన్ని కట్టించాలి, ప్రాకారాన్ని కట్టించాలి, పడిపోయిన దేవాలయాన్ని కట్టించాలి, పడిపోయిన ఆ యొక్క ప్రాకారములు, ఆ గుమ్మములు, 12 గుమ్మములు, అందము, ఆ శోభ అది మరలా పూర్వవైభవం తేవాలని ఆశ ఉంది. అది చేయగలడా, చేస్తాడా, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అక్కడ శత్రువులు ఉన్నారు, అక్కడ మరలా పడగొడతారు, అక్కడ ఒక యుద్ధమే జరగబోతుంది. అదంతా నెహెమ్యాకు తెలుసు. నెహెమ్యా దేవుని చిత్తానుకూలంగా నడుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా వెళ్ళి అక్కడ ఉండే పెద్దలందరినీ కూర్చాడు, ఇజ్రాయేలీలందరినీ కూర్చొని మాట్లాడాడు. అరే బాబు, మీకు దిగులు లేదా? ఉందరా నాయన. మరి నువ్వైతే కొంతమంది సైనికులు తెచ్చావు, చూడు ఆ శత్రువులు ఎంతమంది ఉన్నారో. ఆ ఫిలిస్తీన్లు, ఆ అమోరీలు, ఆ ఫెరుజీయులు, ఆ యెబూసీయులు. అయ్యో, యెరూషలేము పట్ల ద్వేషం కలిగిన వారు కోకొల్లలుగా ఉన్నారు నాయన. వారందరినీ జయించగలమా? యుద్ధము చేయవాడు యెహోవాయే. చెప్పండి, మీ బలం మీద, మీ శక్తి మీద కాదు. ఇదిగో నాతో ఈ సైన్యం వచ్చిందంటే, నాతో ఈ ప్రాకారం వచ్చిందంటే, నాతో ఇదిగో ఇన్ని వేల కోట్ల డబ్బుని నేను తేగలిగానంటే ఆ ప్రభు దగ్గర నేను కన్నీటి ప్రార్థన చేశాను. ఆ ప్రభు దగ్గర నేను మోకాళ్ళు ఉంగాను. ఆ ప్రభు దగ్గర నేను అడిగాను. నా ఆశను దేవునికి చెప్పాను. దేవుడు సఫలీకృతం చేశాడు. మీరందరూ ఏం చేయొద్దురా బాబు, సహాయం చేయండి చాలు. మీకు అందరికి కూలి ఇస్తాను, మీ అందరి పక్షాన్ని నేను ఉంటాను. ఇది పూర్తయ్యే వరకు రాజుగారు నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఇది పూర్తి చేసేప్పుడు నేను వెళ్తాను అన్నప్పుడు అందరూ సహకరించారు. కానీ కొంతమంది వాళ్ళలోనే వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా వీళ్ళమ్మ ఒక మంచి కార్యం చేయాలనుకుంటే సంఘంలోనే వ్యతిరేకించే వాళ్ళు కొందరు ఉంటారు, ఆమోదించే వాళ్ళు కొందరు ఉంటారు. సంఘంలోనే అడ్డంకులు చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు, కొందరు వద్దనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అంత మాత్రం చేత ఆ కార్యక్రమం ఆగిపోకుండా జరగాలంటే ఏముండాలా? వినండమ్మా, నా వైపు చూసి అందరూ ఏముండాలా? నెహెమ్యాకు కలిగి ఉన్న ఆశ కలిగి ఉండాలా మొట్టమొదటిది. రెండవది, ఆశ ఉంటేనే సరిపోదు, ఉపసించి ప్రార్థించాలా. మూడవది, కన్నీటి ప్రార్థన చేయాలా. నాలుగవది, ఎంతటి శోధనైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలా. ఐదవది, రాజుల మనస్సును మార్చమని ప్రభు దగ్గర కన్నీటి ప్రార్థన చేశాడు. అమ్మా, అక్కడ ఒక మాట రాయబడింది, రాజు కోపం వచ్చి ఆ తల శిరచ్ఛేదం చేస్తాడేమో అని అనుకున్నాడట నెహెమ్యా. అయితే ప్రాణములకు తెగించి దేవుని పని చేయడానికి ముందుకు వచ్చాడు నెహెమ్యా. అల్లు చెప్పండి ఒకసారి, అప్పట్లో కొడుతూ దేవుని మహిమ పరచండి. అదే ఒక 4th క్లాస్ ఎంప్లాయీ రా బాబు, ఒక ధనం లేనివాడు, జ్ఞానం లేనివాడు, రాజుకు ద్రాక్షారసం అందించేవాడు. ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టాడు. అది జరుగుతుందా? అది అవుతుందా? అది నీకు రావాల్సిన ఆలోచనేనా? అది ఎవరికి రావాలి? యాజకత్వం చేసిన వాళ్ళు యాజకులకు రావాలి, రాజ కుటుంబీకులకు రావాలి, అదిగో యెరూషలేము ద్వారా ఆశీర్వాదాలు పొందిన వారికి రావాలి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారికి, జ్ఞానవంతులైన వారికి రావాలి. నువ్వు దేశం వదిలేసావు, నువ్వెక్కడో ఆ రాజు దగ్గర కూలి పని చేసుకొని బతుకుతా ఉంటావు. ఆఫ్టర్ 4th క్లాస్ ఎంప్లాయీ. అక్కడ దేవుడికి కావాల్సింది 4th క్లాసా, 1st క్లాసా, 2nd క్లాసా, ఏసీ క్లాసా, బెర్త్ క్లాసా కాదు. రాయలమ్మా, క్లాసులు దేవుడు చూడు, సోపులు దేవుడు చూడు, ధనాన్ని దేవుడు చూడు, జ్ఞానాన్ని దేవుడు చూడు, సంకల్పాన్ని దేవుడు చూస్తాడు. తప్పకుండా
అతనికి కలిగిన ఆశను దేవుడు చూస్తాడు. అతనికి కలిగిన కోరికను దేవుడు చూస్తాడు. ఏం కోరిక కలిగింది? పాడైపోయిన యెరూషలేము గుమ్మములను బాగు చేయించాలనే ఆశ కలిగితేనే చాలు. దానికి తగిన సిద్ధపాటు ఉంది ఆయనకి. దానికి తగిన సిద్ధపాటు ప్రాణానికి తెగించాడు. ఇక్కడ రాయబడిందమ్మా 1వ అధ్యాయంలో చదవండి మీరు ఇంటికి వెళ్ళి బాగా. ఆయన శిరచ్ఛేదనం చేస్తాడేమో అనుకున్నాడట రాజు. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక అట్ట తెగించిన ఒక గొప్ప వనిత, ఉపవసించి ప్రార్థించిన వనిత ఎస్తేరమ్మ ఉంది. హల్లెలూయా చెప్పండి. తన జనాంగం కోసము నా ప్రాణం పోయినా పర్వాలేదు, తను తన పరివారం ఉపవసించి ప్రార్థన. మనం ఇన్ని చెప్పుకుంటాం కానీ మీరందరూ ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయడం లేదు? ఒకరోజు ఉపవాసం ఉంటే ఎంత ఆరోగ్యమో తెలుసా ప్రసాద? వారంలో ఒకరోజు కడుపు మార్చుకుంటే ఆరోగ్యమా కాదా? ఎప్పుడైనా యారిస్తుండా కడుపుగా కుట్టే కడుపుకి యారియండి, అది ఆరోగ్యానికి మంచిది. కానీ మనము దేవుని బిడ్డలమైన మనము ఉపవాసం ఉండి ఏం చేయాలా చెప్పండి అందరు పెద్దగా? ప్రార్థన చేయాలా. దేనికోసం? దేవాలయం కోసం ప్రార్థన చేయాలా. ఇదిగో ఈ కట్టడం కట్టబడాలా. మనం గొప్ప దేవాలయాన్ని కట్టుకోవాలి. ఇక్కడ రేపు వర్షాకాలం వస్తే ఇదంతా ఉరిచిపోతుంది. ఒక గొప్ప దేవాలయాన్ని కట్టాలి ఇక్కడ. అదిగో ఆ యొక్క 4th క్లాస్కి ఎంప్లాయీకి వచ్చిన ఆలోచన మీకు వచ్చింది కాదను. ఆయన ఏం చేశాడంటే 5 కార్యాలు చేశాడు. అమ్మా నెహెమ్యా, శాంతమ్మ, నెహెమ్యా చేసిన 5 కార్యాలు ఏంటంటే, ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం కూల్చబడింది, గుమ్మములు కాల్చబడ్డాయని విన్నాడో కూర్చుండిపడిపోయాడంటే అక్కడే కూర్చుండిపోయి దుఃఖించి ఏడుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తర్వాత ఉపవాసం ఉంటున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన తెలుసా అది. దేవుని దగ్గర ఏది అడగల. అయ్యా నేను గిన్నె దించేవాడిని, నన్ను మంత్రిగా చేయమని అడగలేదు, నన్ను ఒక రాజ్యాధికారంగా అడగలేదు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని అడగలేదు, నా కుటుంబంలో రాజు దగ్గర ముత్యాల హారాలు కావాలా, నాకు గిఫ్ట్లు కావాలని అడగలేదు. ఏమడిగాడమ్మా చెప్పడమ్మా? ఆశ కలిగి ప్రార్థన చేశాడు. చివరి 3వది ఏంటంటే ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి పోయాడు. రాజు శిరచ్ఛేదనం చేసే పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు. రాజు అడిగాడు, ఏ బాబు అట్లా ఉండవంటే, నీకేమైనా జబ్బు చేసిందా అంటే, ఏం కాదయ్యా, ఆ ప్రాకారములు కూర్చబడ్డాయి, కాల్చబడ్డాయి, పాడైపోయినాయి, నా పితరులు సమాధులు ఉండే పట్టడం అది. ఎప్పుడు అదేదో నీకెందుకురా, నీకు ఇక్కడ బాగా జరిగిపోతుంది కదా, నువ్వు బాగానే ఉన్నావు, అడవులు లేరా మీ వాళ్ళు? ఉన్నారయ్యా. మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాదా, వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు కాదా, వాళ్ళకంటే పెద్ద పుడింగిరా నువ్వు అక్కడికి పోవాల్సిన పని ఏందిరా, నీ పని ఏదో నువ్వు చేసుకో. దాసుడుగా పట్టబడ్డాడు ఆ దేశానికి. ఆ రాజు పేరేందమ్మా చూడండి, హర్తహశస్త రాజు ఏలుబడి కాలంలో, హర్తహశస్త రాజు ఏలుబడి కాలంలో ఆ రాజు ఇవన్నీ అడిగాడా లేదామా? దేవుని గ్రంథంలో రాయబడలేదు, కానీ అడగడానికి దేవుడు ఛాన్స్ ఇలా చప్పట్లు కొడుతుంది. దేవుని మైపడతాడు. వాడి ముఖం చూడగానే, నెహెమ్యాను చూడగానే, నెహెమ్యా మాట చెప్పగానే రాజు అన్నాడు, నీకేం కావాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు దగ్గర మనం ప్రార్థిస్తే, అయ్యా దేవాలయం కట్టబడాలా, ఇంత పెద్ద దేవాలయం కట్టబడాలి ప్రభువా, మా దేవాలయం పాడైపోయి ఉంది, శిథిల అవస్థలో ఉంది. ఇప్పుడు మనం ఒకసారి పైకి రేకులెక్కి చూడండి, అంతా పగిలిపోయి ఉన్నాయి. ఇది కష్టపడాలి దేవా, ఎలా ప్రభువా, మాకు ధనం లేదు, ఏం చేయాలి ప్రభువా?
అని ప్రభు దగ్గర నెహెమ్యా వలె ఈ 5 నిబంధనలు మనం చేసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా? చెప్పండమ్మా, చప్పట్లు కొడుతూ చెప్పండి. కార్యము చేస్తాడు. హల్లెలూయా. కార్యము చేయునుగాక. దేవా, యెరూషలేము పట్టణము కట్టబడినట్లుగా దేవుడు నీ ఆశను నెరవేర్చడా? ఆశ కలిగి ప్రార్థిస్తున్నావా? ఉపసించి ప్రార్థిస్తున్నావా? నెహెమ్యా ప్రార్థించాడు. ప్రియులరా, ఒక్క మాత్రం చేత కాలే. మీకు సంగతి తెలుసా? ఈ రాత్రికి నెహెమ్యా గారిని చంపేయాలని ప్లాన్ వేశారంట. నెహెమ్యా ఫ్రెండ్ చెప్తాడట, నెహెమ్యా ఇదొక్క రాత్రికి నువ్వు దాక్కయ్యా, నిన్ను చంపాలని ప్లాన్ వేస్తున్నారంటే. నెహెమ్యా అనే గొప్ప మాట ఏంటంటే, ఇంతటి కార్యం, ఇంతటి వాడనైన నేను నా ప్రాణాన్ని కాపాడుకోసం దాక్కోవడమా? నేను ప్రాణాన్ని రాసు దగ్గరే లెక్క చేయలేదే. చంపేసిన వాళ్ళు ఏం చేశారంటే, నెహెమ్యాని కానీ చంపేస్తే ఆగిపోద్ది. వాడు పడగొట్టిన గోడలను మళ్ళా కట్టిన గోడలను పడగొడుతుంటే లాస్ట్కి ఏం చేశాడు నెహెమ్యా? యుద్ధాన్ని సైనికులు రెడీ చేశాడు, కత్తులు ఇచ్చాడు, కాపలాదారులను పెట్టాడు. పూర్తి అయిపోతూ ఉంది. వాళ్ళకి అర్థం కావడం లేదు. నెహెమ్యాను చంపేయాలని ప్లాన్ వేశారు. ఇంతటి వాడనైన నేను నా ప్రాణాన్ని కాపాడుకోసరము నేను దాక్కోవడమా? యుద్ధశూరుడైన నా దేవుడు ఏమైనాడు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. పరాక్రమం కలిగిన నా దేవుడు ఏమైనాడు? నన్ను ఇంతకాలము నడిపించిన నా దేవుడు నాకు తోడుగా లేడా? పిరికివాడా, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కార్యము చేయువాడు దేవుడు. తప్పలే, పారిపోలే. పరిస్థితులు ఏమున్నా ప్రభువుకు అప్పగిచ్చాడు, కార్యాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. పిల్లలు మనం కూడా ఆలోచిస్తాం, మన దగ్గర డబ్బులు ఏడున్నాయి. మొదట వచ్చాడు మన వాళ్ళకి డబ్బులు ఏడున్నాయి. ఏమో పాపం ఈయన సంపాదించినట్టు, ఈయన చేసినట్టు డబ్బులు ఏడుండయో ఈ దేవుడి దగ్గర లేవు డబ్బులు. మన యేసయ్య శ్రీమంతుడబ్బా. ప్రార్థన చేయండి, దేవుడు ఎవరిని పురికొల్పడు. మీరే పైసా ఇవ్వలే. దేవుడు అది దక్షిణం వైపు నుంచా, ఉత్తరం వైపు నుంచా, పడమర వైపు నుంచా, తూర్పు వైపు నుంచా, ఏ వైపు నుంచి ఆయన ఆశీర్వాదాలు పంపిస్తాడో నీకేం తెలుసు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏ వైపు నుంచి ఆయన సాయం చేస్తాడో నీకేం తెలుసు? నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థించాలా. తప్పట్లు కొట్టు దేవుడు మహిమపరచాలి. ప్రియులారా, ప్రభు చిత్తమైతే ఏప్రిల్ మే జూన్ నెలలో ఈ కార్యక్రమం జరిగిపోవాలా. ఆలయం కట్టబడాలా. అందరూ స్తోత్రాలు చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, గంభీరంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. దేవుడు జరిగిస్తాడు అని విశ్వాసంతో చెప్పండి. జరిగిస్తాడు, కట్టబడాలి. అయితే మనందరూ చేయాల్సింది నెహెమ్యా వలె ప్రార్థన చేయాలా. ఏ ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలా, కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రాణానికైనా తెగించాలి, భయపడకూడదు. సాతానుగాడు ఉంటాడు, మనలోనే ఉంటాడు పిరికోడు. యాడుండే డబ్బులు అది చూడు ఎన్ని రోజులు సాగిపోయేదో అదే ఉంటే అది చూపిస్తాడు. చెయ్యాలనుకుంటే ఎప్పుడు అయిపోయింది. ప్రభు చిత్తం, దేవుడు జరిగిస్తాడు. అది ఎంత పని? ఆఫ్టర్ 10,000. మన కుటుంబంలో ఒకరికి బాగలేకపోతే హాస్పిటల్కి పోయి చూపించుకుందాం, వచ్చినంత 10,000 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయిలో మన కుటుంబాలు లేవా? దేవుడు జరిగిస్తాడు. అదే అది చూపిస్తాడు. అది లేక కదా ఆగిపోయిందా? పోయమ్మా లేక కదా. అన్ని లేని వాళ్ళు అంటూ ఉన్నారు, మేరమ్మ ఈ కట్టడం అంతా కట్టించిపోతే టీచర్ నిలబడి పోయింది సార్. ఆ నిలబడి చూస్తా ఉంటే ఆమె జ్ఞాపకం వస్తుంది.
నిజమే, ఆమెకు వచ్చిన డబ్బుల్లో దశంభాగం డబ్బులు అయ్యి మేము ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల. ఆమెకు ఇంకా రావాలి చాలా డబ్బులు. వచ్చిన డబ్బుల్లో దశంభాగమే అది. మొట్టమొదట వచ్చిన డబ్బుల్లో దశంభాగమే, 1,50,000 దశంభాగమే. అంటే ప్రియులారా, దేవుడు మన మనస్సులో కలగాలి కానీ ప్రభు కార్యం చేస్తాడమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుని స్తోత్రాలు. అందరూ మరొకసారి చెప్పండి. అయితే నెహెమ్యాలు పుట్టాలా? మన సంఘంలో నెహెమ్యాలు వేయాలా? మన సంఘంలో నెహెమ్యాలు వేయాలి. నెహెమ్యా ఆత్మ మన సంఘంలో పనిచేయాలి. నెహెమ్యా ఆత్మ మన సంఘంలో ప్రతి ఒక్కరి పైన దేవుడు నింపునుగాక. నెహెమ్యాకు కలిగిన ఆ కోరిక మన సంఘంలో ప్రతి ఒక్కరి పైన కలుగునుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు బలపరచునుగాక. ప్రార్థనా పనులను దేవుడు లేపునుగాక. ఉపసించే వారిని దేవుడు లేపునుగాక. తెగింపగలిగిన వారిని దేవుడు లేపునుగాక. అవును ప్రియులరా, ఆయన పని ఆయన పూర్తి చేసుకుంటాడు. మనం ప్రారంభించడమే మన పని. పూనుకోవడమే నీ పని. నడిపించేది ఆయన, జరిపించేది ఆయన, చేపించేది ఆయన, సమకూర్చేది ఆయన, కార్యములను సంపూర్ణము చేసేది ఆయన. చప్పట్లు. నెహెమ్యా లాంటి ఆత్మను ప్రభు మనందరిపైన కృపరించును గాక. అలాంటి కృపను దేవదేవుడు మనందరిపైన దయచేయను గాక. మంచిది ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం ఇంకా చాలా నిగూఢమైన అంశాలు దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. ప్రసాద్